సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. మెగా ఫ్యామిలీ, మెగా అభిమానుల అండదండలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరియర్ ని దీక్షతో బిల్డ్ చేసుకుంటున్న టాలెంటెడ్ ఆర్టిస్ట్ సాయిధం తేజ్. కుర్రోళ్ళలో విషయం ఉంది అన్న మ్యాటర్ కి సంబంధించి క్లారిటీ సాయిధం తేజ్ ఇంత ముందర చేసిన 2-3 సినిమాలు ఇచ్చేసాయి. ఇప్పటికైతే అవకాశాలకు కొదవలేదు, కానీ హీరోగా ఓ పొటెన్షియల్ పొజిషన్ కి వెళ్ళడానికి మాత్రం నికార్సైన 2-3 హిట్లు అవసరం సాయిధం తేజ్ ఇంకా ఉంది. ఆ వేటలోనే ఉన్నాడు. తిక్క అనే సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చాడు. మరి తిక్క సాయిధం తేజ్ కెరియర్ కి ఏ మేర ప్లస్ అయ్యే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, ఆదిత్య జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి పుట్టినట్టు కరుగు తీరా ఎంజాయ్ చేస్తా ఉంటాడు. అంతకుమించి వేరే పని పాట ఏం ఉండదు. మందు మగోలు ఒకటని కాదు, ఫలానా విషయంతో ఊహించిన ఎంజాయ్మెంట్ వస్తుంది అంటే అక్కడికి వెళ్ళిపోయి ఆ పని చేసేసుకునే టైప్ అన్నమాట. అలాంటి అతని జీవితంలోకి అంజలి వస్తుంది. మనోడు తిక్కలోడు అని తెలిసి కూడా ప్రేమిస్తుంది. అంటే ప్రేమించాల్సి వస్తుంది, ప్రేమించాక తప్పదు కాబట్టి చాలా కష్టపడి మార్చుకుంటది. ఇక ఆల్ హ్యాపీస్, మిగిలింది పెళ్లే అనుకుంటున్న సమయంలో ఆదిత్య అంజలి మధ్య ఓ చిన్న మిస్అండర్స్టాండింగ్, అది కాస్త చిన్నికి గాలివానై పెద్ద గందరగోళం అవుద్ది. ఆ గందరగోళాన్ని సరి చేసుకుని అంజలి ఆదిత్య ఒక్కటెలా అయ్యారు అన్నదే ఈ సినిమా మిగిలిన కదా. విశ్లేషణ విషయానికి వస్తే, తిక్క అనగానే వెంటనే గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆ పదానికి ఆయన ఓ ఇమేజ్ తీసుకొచ్చారు, దానికో స్టార్ స్టేటస్ కట్టబెట్టారు. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అని ఆయన మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాలందరూ కూడా కాలర్ ఎగరేసుకుని చెప్పుకునేట్టు చేశారు. అంతటి విశిష్టత, పాపులారిటీ ఉన్న పదాన్ని సినిమాకి టైటిల్ గా పెట్టుకుంటే, ఆ సినిమాలో ఓ మెగా హీరోగా ఉంటే ఎలా ఉంటాయి చెప్పండి అంచనాలు? ఏం ఊహించుకుంటారు? ఎలా ఉంటది అనుకుంటారు సినిమా? తిక్క, లెక్క, యాక్షన్ ఎపిసోడ్, బీభత్సమైన విలను, ఇలా రకరకాలుగా పోతాయి అంచనాలు. కానీ ఈ తిక్క సినిమా డైరెక్టర్ సునీల్ రెడ్డి ఊహించిన విధంగా అందరినీ కూడా సర్ప్రైజ్ చేశారు. ఈయన గతంలో కళ్యాణ్ రామ్ తో ఓం అనే సినిమా తీశారు. ఆ సినిమాలో కూడా ఊహించిన సర్ప్రైజ్ తో జనాల్ని చంపి పారేశారు. బహుశా అది ఆయన స్టైల్ అనుకుంటా. ఓ రకంగా సినిమా గురించి ఆలోచించుకుని థియేటర్లకు వచ్చిన జనాల్ని మరో రకంగా సర్ప్రైజ్ చేయటం, పవర్ స్టార్ వాడటం మూలంగా తిక్క అనే పదాన్ని ఉపయోగించడం స్టైల్ అనుకుంటున్నారు మీరందరూ. అసలు మీకు తిక్క అనే పదానికి అర్థం తెలుసా? నేను తెలియజేస్తాను చూడండి అని ఈ సినిమాతో సునీల్ రెడ్డి సవాల్ చేసినట్టు అనిపించింది. ఆయన ఈ సినిమా రూపకంగా ఆడియన్స్ కి ఇచ్చిన సర్ప్రైజ్ ని అనుభవించిన తర్వాత, ఈ సినిమా మొదలైనప్పుడు యాక్షన్ థ్రిల్లర్ ఏమో అనిపించింది, కాసేపు అయిన తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ అనిపించింది, కొంచెం దూరం నడిచాక హ్యాంగ్ ఓవర్ సినిమా గుర్తొచ్చింది. ఓవరాల్ గా సినిమా పూర్తి అయిపోయిన తర్వాత ఇదో కన్ఫ్యూజ్ కామెడీ అని అర్థమై వివరించడానికి సరైన పదాలు అందనటువంటి అనుభూతి కలిగింది. మనం చాలా కన్ఫ్యూజ్ కామెడీ సినిమాలు చూసాం. ఈవి సత్యనారాయణ గారు చూపెట్టారు, జి నాగేశ్వర రెడ్డి గారు చూపిస్తున్నారు, శ్రీను వైట్ల గారు, ఆయన శిష్యులు, ఇలా చాలా మంది వాళ్ళ వేలో కన్ఫ్యూజ్ కామెడీని చూపెట్టి మెప్పించారు కూడా మనల్ని. కానీ ఈ సునీల్ రెడ్డి గారి లెక్క వేరు. అది మామూలు లెక్క కాదు, హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లెక్క. అరాకొరా నాలెడ్జ్ ఉన్న అభాగ్యులు ఆ లెక్కని అర్థం చేసుకోవడం అంత ఈజీ అనే విషయం కాదు. ఇక్కడ ఓ విషయం గురించి చెప్పాలి. సునీల్ రెడ్డి ఓ మంచి టెక్నీషియన్ ఏమో, గతంలో సినిమాటోగ్రఫర్ గా చేశారు, కానీ ఓ మంచి దర్శకుడు అయితే కాదు. ఆయన సినిమాని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే విధానంలో సినిమాటోగ్రఫీ పరంగా కొన్ని ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తూ ఉంటాయి. సినిమాటోగ్రఫీ వరకే కాదు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నింటిలోనూ తన అభిరుచిని నీట్ గానే ప్రదర్శిస్తూ ఉంటారు సినిమాలు. కానీ ఎమోషన్స్ ని డ్రైవ్ చేయటం, డ్రామా పండించడం వంటి అంశాలకు సంబంధించి ఆయనకు అసలు కమాండ్ ఉన్నట్టే అనిపించదు. ఆయన డైరెక్షన్ లో కనిపించే అతిపెద్ద మైనస్ ఇది. ఒక రకంగా ఆత్మ లేకుండానే ఆయన ఓ అందమైన బొమ్మను తయారు చేసి జనాల ముందులకు పట్టుకొచ్చేస్తున్నారు. అలాంటివి జనాలకి ఎలా కనెక్ట్ అవుతాయి? ఓం సినిమాలో కూడా అదే జరిగింది. ఆయన చాలా మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు ఓం లో, బట్ ప్రెజెంటేషన్ లో కావలసిన ఇంగ్రీడియంట్స్ మిస్ అయ్యి ఓ మంచి కాన్సెప్ట్ వేస్ట్ అయిపోయి. దిక్కా సినిమాలో ఓం లో ఉన్నంత మంచి కాన్సెప్ట్ అయితే లేదు. ఇది ఆయన ఒక కమర్షియల్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అన్న తపంతో చేశారు. అందుకోసం కంప్లీట్ గా కామెడీ జపం చేశారు. కాకపోతే దాన్ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలని ప్రయత్నించి మళ్ళీ ఫెయిల్ అయ్యారు. కన్ఫ్యూజ్ కామెడీతో జనాల్ని థ్రిల్ చేయాలనుకున్నారు, కానీ ఆయన ప్రెజెంటేషన్ లో ఉన్న లోపాల కారణంగా కన్ఫ్యూజన్ మాత్రమే ప్రేక్షకులకి మిగిలిపోయింది, కామెడీ ఎక్స్పైర్ అయిపోయింది. ఓవరాల్ గా అయితే సహనాన్ని పరీక్షించే సినిమానే, కానీ కొంచెం పెద్ద మనసు చేసుకుంటే అక్కడక్కడ కొన్ని నవ్వుల్ని పట్టుకోవచ్చు. నటీనటుల అభినయ విషయానికి వస్తే, సాయిధం తేజ్ తన పాత్ర వరకు న్యాయం చేశాడనే మాట్లాడుకోవాలి. కాకపోతే ఈ సినిమా మాత్రం అతను సెలెక్ట్ చేసుకున్న రాంగ్ వన్ అనే మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు అతను చేసిన సినిమాలకి భిన్నంగా ఉంటదని ట్రై చేశాడేమో, కానీ ఇదైతే మాత్రం బ్యాడ్ డెసిషన్. ముందే చెప్పుకున్నాం, సునీల్ రెడ్డికి టెక్నికల్ అంశాల మీద ఉన్న పట్టు మిగతా అంశాల మీద లేదు అని. ఆర్టిస్టుల నుంచి యాక్టింగ్ రాబట్టుకోవడంలో కూడా అతనికి సరైన గ్రిప్ లేదు. ఈ విషయం
అర్థమవుతానే ఉంటది. సీనియర్ ఆర్టిస్టులు రాజేంద్ర ప్రసాద్, అలీ వంటి వారు కాస్త కవర్ చేయగలిగారు గానీ ఆయన కమాండ్ చేసి యాక్టింగ్ రాబట్టుకోవాల్సిన ఆర్టిస్టులు మాత్రం తేలిపోయారు. ఇక హీరోయిన్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి దీన్ని కూడా యాక్టింగ్ అంటారా అని అనుమానం కలుగుద్ది. అయినా సర్దుకుపోవాలి తప్పదు. మొత్తంగా ఈ తిక్కా సినిమా గురించి చెప్పాలి అంటే ఈ సినిమాలో ఎంజాయ్ చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఎంజాయ్ చేయాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ముందు దిట్టంగా పేషెన్సీ ఉండాలి. తర్వాత అతిగా ఆలోచించడం, ఎందుకు, ఏమిటి, ఎలా వంటి ప్రశ్నల జోలికి వెళ్లకుండా ఉండటం చేయగలిగితే చాలు ఈ సినిమాని ఎంతో కొంత ఎంజాయ్ చేస్తారు. కాదు కూడదో కండిషన్స్ ఫాలో అంటారా ఈ సినిమా జోలికి వెళ్ళొద్దు. తిక్కా సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినిబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినిబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.